మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించారు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మేరకు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ లోక్సభకు నివేదిక అందించింది. ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును స్టాండింగ్ కమిటీ లోక్సభ ముందుంచింది. డిసెంబర్ 8, 2021న అప్పటి సిడిఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 3 ఏళ్ల తర్వాత స్టాండింగ్ కమిటీ నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టింది. MI-17 హెలికాప్టర్ కూలిపోవడానికి మానవ తప్పిదమే కారణమని రిపోర్టులో పేర్కొంది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, అందులో 2021, 2022 మధ్య కాలంలోనే 9 ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్ను మేఘాల్లోకి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, ఇక కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత, కొందరు సాక్షులను కూడా విచారించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చినట్లు స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.